సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి తన నియోజకవర్గ ప్రజల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా దూసుకు వెళ్తున్నాను, ముందుకు పోతున్నాను, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశానని చెప్తున్నారు బండారు శ్రావణిశ్రీ. మన చెంత సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఉన్నారు. అసలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుగుల వైపు తీసుకెళ్తున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం, సింగనమల నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, అంటే దాదాపు 19 నెలలు పూర్తయింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పటిదాకా నియోజకవర్గం కోసం ఎలాంటి నిధులు తీసుకొచ్చారు మేడం? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ అభివృద్ధి కోసం సూపర్ 6 పథకాలని మనము అమలు చేస్తూ ఉన్నామో మనమంతా చూస్తూ ఉన్నాం. ఒక మంచి ప్రభుత్వం అని కితాబుని కూడా ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసము, ఆర్థిక సంక్షోభాన్ని ఈరోజు మనమంతా సరి చేసుకుంటూ సమపాలికంగా ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చూస్తూ ఉన్నాం. అంటే రోడ్లు వేయడం కానీ, ఈరోజు నీటి సమస్యను తీర్చడం కానీ, అంటే నిధులు కేటాయించి పంచాయతీ వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈరోజు పంచాయతీ వ్యవస్థను మళ్ళీ గాడిలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు 70-80% కూడా రైతాంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. మనకి ఎక్కువగాను సాగునీరు, త్రాగునీరు మీద ఆధారపడుతూ ఈరోజు ప్రజలందరూ కూడా జీవనోపాధి కలిగిస్తారు. ఈరోజు ముఖ్యంగా మనకి ఎన్నికల హామీగా కూడా హెచ్ఎల్సి కెనాల్ వాటర్ని మన ప్రతి చెరువుకి కూడా నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 120 రోజులు కాదు 140 రోజుల పైన మనం నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అని కూడా ఈరోజు రైతులందరూ కూడా తెలియజేస్తున్నారు. అట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతులకి కానీ ఈరోజు సంక్షేమం అందిస్తూ ఉన్నాము, రైతు భరోసాని ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి పరికరాలు ఈరోజు గతంలో డ్రిప్ ఇరిగేషన్ అన్నిటినీ కూడా ఆపేయడం జరిగింది. ఈరోజు రైతులకి ఊరటనిస్తూ ఎస్సీ ఎస్టీలకి 100% డ్రిప్ పరికరాలని ఈరోజు సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. అలాగే ఇతర రైతాంగానికి ఈరోజు సబ్సిడీ రూపంలో డ్రిప్ ఇరిగేషన్ని 90% ఇచ్చి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇట్లా డ్రోన్స్ వ్యవస్థని ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి, అంటే వ్యవసాయాన్ని కూడా ఈరోజు సులభంగా మార్చుకొని ఈరోజు పెట్టుబడులు పెడితే ఆదాయం వచ్చే విధంగా కూడా, అంటే ధాన్యం వేసినప్పటి నుంచి ధాన్య కొనుగోలు అయ్యే వరకు కూడా ఈరోజు మనకు నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు కల్లూరులో ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ని మనం ఏర్పాటు చేసాం. అంటే వరిని కూడా మనము వరి పంటని సాగు చేసిన వాళ్ళందరికీ కూడా ఆ ప్యాడీని మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి మంచి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే కేంద్రాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసాం. అంటే వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు గాడిలో తీసుకొని వచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పేద ప్రజలకు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు బాగాలేకపోతే అప్పులు చేసి ఈరోజు ట్రీట్మెంట్లు కట్టుకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మెడికల్ రంగంలోనే ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆకాశం అంటిపోయినంతటువంటి డబ్బులు కట్టాల్సినటువంటి బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎక్కడ లేని విధంగా సపరేట్గా వాళ్ళకి నిధులు కేటాయించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 3.5 కోటి పైన కూడా ఈరోజు మనం ఈ 14 నెలల్లోనే పేద ప్రజలకు చెక్కులను పంపిణీ చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి రోజు కూడా పరిష్కరణ వేదికను మనము అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎక్కడా కూడా మీరు చూడండి, గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ప్రతినిధులు కానీ అధికార వ్యవస్థ కూడా ఎక్కడ అందుబాటులో లేని పరిస్థితి గతంలో చూసాం. మొత్తం పైన ఇప్పటికి ఎన్ని కోట్లు నిధులు తీసుకొచ్చారు మేడం నియోజకవర్గానికి ఈ దాదాపు 19 నెలల్లో? 19 నెలల్లో డిపార్ట్మెంట్ వారీగా మనం నిధులు కేటాయించడం జరిగిందండి. 1వ విడత కింద 16 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి 1వ విడత కింద తెచ్చాం. 2వ విడత కింద 4 కోట్ల రూపాయలు మొన్ననే మనం సీసీ రోడ్లు వేసుకున్నాం. ఈరోజు 10 కోట్ల పైన పిఆర్ రోడ్స్, మేజర్ పిఆర్ రోడ్స్ని మనం మొన్న శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే విడతల వారీగా రోడ్లని కానీ నీటి వ్యవస్థ కోసం ఇప్పుడు సాగునీటి వ్యవస్థను ఈరోజు గాడిలోకి తీసుకురావడానికి, కెనాల్ని క్లీన్స్ చేయడానికి,
చేయడానికి ఈరోజు జంగిల్ క్లియరెన్స్ కానీ స్లూయిస్ క్లియరెన్స్ కానీ ఈరోజు ప్రతి డిస్ట్రిబ్యూటరీస్లో కూడా వాటర్ ఇన్ఫ్లో సరిగ్గా ఉండాలని చెప్పి దాదాపు 3 కోట్ల రూపాయలు ఈరోజు మనము ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు అరటి రైతులకి కూడా మంచి రేటు ప్రకారంగా ఈరోజు మనం సాగు చేసుకొని వాళ్ళకి మార్కెట్ రేటు కూడా పెరగడం జరిగింది. మనం గతంలో మధ్యకాలంలో చూసుకుంటే రేటు తగ్గిపోయి ఇబ్బంది పడిన పరిస్థితిని చూసాం. కానీ వాళ్ళందరికీ కూడా భరోసాని ఇస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మనం 15 రోజుల్లోనే వాళ్ళకి మంచి రేట్ వచ్చే విధంగా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి దగ్గర కూడా సమస్య వస్తూనే ఉంటాయండి. సమస్యలు లేని పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కాలక్రమేణా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే వేదికను మన కూటమి ప్రభుత్వం అందుబాటులోకి ప్రజలకు తీసుకొస్తా ఉంది. ప్రతి నెలలో కూడా ప్రతి వారానికి మనము ప్రజా దర్బార్ తీసుకుంటా ఉన్నాం. ప్రతిరోజు కూడా మన ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర కూడా ప్రజా దర్బార్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. అంటే సమస్యలన్నింటినీ కూడా ఎక్కువ కూడా మనకి రెవెన్యూ సమస్యల్ని మన దృష్టికి తీసుకురావడం, నీటి సమస్య దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఆ రెవెన్యూ సమస్యల్ని మనం చూసుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 100 సంవత్సరాల కింద చేసినటువంటి సర్వేని ఈరోజు రీసర్వే పేరిట వాళ్ళు తీసుకొని వచ్చి అనవసరంగా అంటే ఆ పేరు మీద ఒక ఫ్రాడ్ రూపంలో ఈరోజు ఉన్నది లేనిది అంటే ఒకరి మీద ఉన్నటువంటి భూమిని ఇంకొకరి మీద ఆన్లైన్ లెక్కించడం. అంటే గతంలో వ్యవస్థనంతా నిర్వీర్యం. అవన్నీ కరెక్షన్ చేస్తూ ఈరోజు పట్టా పాస్బుక్లు ఇస్తూ ఉన్నామండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పట్టా పాస్బుక్లు మామూలుగా మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి రాజముద్రతో ఉన్నటువంటి పట్టా పాస్బుక్లు మనం చూసాం. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రచార పిచ్చితో ఆయన అహంకారపూరితమైన రాజకీయాలు చేస్తూ ఆయన బొమ్మను అంటే ప్రజల సొమ్ముని ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ భూమి హక్కులని హరించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి ప్రజల సొమ్ముని ప్రజల భూమి పేపర్లను కూడా గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకున్నటువంటి పరిస్థితిని మన గత ప్రభుత్వంలో చూసాం. దాన్ని మనం ఎలక్షన్ జరిగే సమయంలో కూడా ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. దాని మీద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లను ఈరోజు రెడీ చేసి ఒక పారదర్శకంగా అంటే పేద ప్రజల భూమి వాళ్ళ హక్కు, వాళ్ళ సంపాదన, వాళ్ళ తరాలుగా వస్తున్నటువంటి భూమిని ఎవరో మొహం వేసుకోవడం అవసరమా అనే దాని మీద ప్రజలు అడగడం వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా ఈరోజు రద్దు చేసి పేద ప్రజలకి ఊరటనిచ్చిన పరిస్థితి. దాన్ని తీసుకొచ్చింది మేమే. క్రెడిట్ చోరీ అంటున్నారు వైసీపీ నేతలందరూ. దీనికి సంబంధించి ప్రజలను అడగమనండి. క్రెడిట్ చోరీ ఎవరున్నారో, మీరు చేసినటువంటి పనులు ఏ రకంగా మీరు పూర్తి చేశారు, అసలు పూర్తి చేశారా? మీరు చేసినటువంటి విధ్వంసాలు రాష్ట్రంలోనే చూస్తున్నారు. సింగనమల నియోజకవర్గంలో భూమి సమస్యలు ఎన్నున్నాయంటే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ భూములన్నింటినీ కూడా అక్రమంగా రాసుకోవడం జరిగింది. ఇవన్నీ సరి చేస్తూ ఉన్నాము. అవన్నిటిని కూడా ప్రజలు సైతం బుద్ధి చెప్పారు. వాళ్ళ స్థానం చూపించారు. 11 సీట్లకి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మాకు అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి సంక్షేమం అందించడానికి మాకు ఆస్కారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక జవాబుదారీతో కూడినటువంటి పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు 19 నెలల నుంచి కూడా ఎక్కడ విధ్వంసాలు లేవే, ఎక్కడ అరాచకాలు లేవే, ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను మేము నిర్వీర్యం చేసి లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని చేసినటువంటి దౌర్జన్యాలు లేవే. ఇటీవల జరిగినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి కానీ, లేకపోతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి దాన్ని? వాళ్ళ పార్టీ వ్యక్తులే చెప్తున్నారండి. అట్లాంటి మాటలు మాట్లాడింది తప్పు అని కూడా చెప్తా ఉన్నారు. అండ్ అంత రాష్ట్ర ముఖ్యమంత్రి 40 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి 4 సార్లు సీఎంగా చేసినటువంటి 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తి కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు. ఆయన వయసుకి 75 వయసులో ఈరోజు కూడా దావోస్ లాంటి ప్లేస్కి వెళ్ళి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తున్నారని అంటే అట్లాంటి మహనీయుడి మీద అట్లాంటి పదజాలాలు యూజ్ చేయడం ఎంతవరకు సమంజసమండి? ఈరోజు ఆడవాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చూడండి. అసలు ఎంత విచక్షణ వాహితంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి రాంబాబు ఇంటిపైన అతని భర్త ఉండి దాడి చేయించారని సీరియస్ గా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకూడదు. వాళ్ళు చేసిన పనులన్నీ మనం చూసామండి. మనం ఏం కొత్త కాదు. ఈరోజు 19 నెలలు అవుతుంది, ఎక్కడా కూడా మనం ఇది కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మహిళా జాతికి
అవమానం జరిగినందుకు క్షమాపణ అడగడానికి వెళ్ళారు తప్పించి దాడులు చేయడానికి మా నాయకుడు ఇప్పటికీ మా క్రమశిక్షణ నేర్పించారండి. ఇవాళ వరకు కూడా మేము అంబాటి గారు అంటాం, ఆయన ఏకవచనంతో కూడా మేము పిలవం. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ నాయకుడు, ఓ వయసులో ఉన్నటువంటి వ్యక్తి, మినిస్టర్గా చేశారు. ఆయన నోటి నుంచి అలాంటి పదాలు రాకూడదండి. అంటే ఇవాళ ఫస్ట్ టైం కాదు ఆయన చేసింది ఎన్నిక ఏమంటారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ఎట్లాంటి మాటలు మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారిని, అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి వ్యాఖ్యలతో ఆయన సంబోధించారండి. ఆయన చేసినటువంటి రాసలీలలు ఎవరికి తెలియదా అండి. భువనమ్మ గారిని, అంటే భూదేవి అంత ఓపిక ఉన్నటువంటి భువనమ్మ గారిని, రాజకీయాలకు అస్సలే అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే ఆ రోజు ఎక్కడ పోయినారండి. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అనవసరంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. లోకేష్ అన్న గారు యువగల్లం రథసారథి, యువతకు భరోసా ఇస్తూ ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఈరోజు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యవస్థను ఈరోజు తీసుకొని వస్తున్నారు. మాకు పెద్ద స్ఫూర్తిగా నిలిచినటువంటి లోకేష్ అన్న గారు ఈరోజు మాకు చెప్పారండి, మీకు అధికారం వచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈరోజు మా లాంటి ప్రతినిధులను కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈరోజు మనం చూసుకుంటే మొన్న మేము తాండా గ్రామానికి కానీ మా కాన్స్టిట్యున్సీలో తాండాకి వెళ్ళామండి. అందరూ అన్నారు ఆ తాండాలో కొంచెం సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలకి కొంచెం స్టాప్ పడతా ఉంది, రోడ్లు వేసుకోవడానికి ఇబ్బంది పెడతా ఉన్నారంటే మామూలుగా గత ఎమ్మెల్యేలు ప్రతినిధులు గతంలో ఏం చేశారండి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్లేస్లో వెళ్ళరు, వద్దులే మనకెందుకులే అని వేరే అంత బాగున్న హంగు ఆర్భాటాలు ఉన్న మంచి సంక్షేమం జరుగుతున్నటువంటి ఊరికి వెళ్ళి ప్రచారాలు చేసుకొని వస్తారు. అట్లాంటి దాంట్లో మనం ఉండమండి. ఖచ్చితంగా మేము లోకల్లో నాయకులమంతా మాట్లాడుకొని అక్కడ పరిష్కారం చేయాలనే విధిలో, ఎందుకంటే దాదాపు 2 కోట్లు ఇచ్చామండి ఆ ఊరికి సంక్షేమానికి. ఎందుకంటే ఏకైక తాండా ప్రత్యేక పంచాయతీ అయింది, జిల్లాలోనే ఒక తాండా వచ్చింది. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అదనంగా నిధులను తీసుకొని వచ్చి ఈరోజు ఆ తాండాని సెలెక్ట్ చేసుకొని దాదాపు 53 లక్షల రూపాయలతో ఆ ఊరంతా సీసీ రోడ్లను వేపించేందుకు మనం శాంక్షన్ చేసాం. ఆర్డబ్ల్యూఎస్ నీటి సమస్య ఉందంటే కూడా దాదాపు పైప్ లైన్ కానీ బోర్లు కానీ అన్నీ కూడా ఈరోజు 7 లక్షలు 8 లక్షల రూపాయలతో శాంక్షన్ చేశాం. లోకల్లో ఉన్నటువంటి సమస్యల వల్ల, అంటే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మా ఇంటి ముందు వద్దు మీ ఇంటి ముందు వద్దు అని చిన్న కలహాలు అపోహలు ఇబ్బందుల్లో అక్కడ అధికారుల్ని కూడా ఇచ్చే పరిస్థితి. యువకుడు మీ పైన చాలా అగ్రెసివ్ గా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనిపించింది అక్కడ. డెఫినెట్ గా అండి, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి యువత కూడా చాలా విసిగిపోయారండి. గతంలో కూడా పనులు చేస్తానని చేయకుండా వైసీపీ ప్రభుత్వంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి వెళ్ళిపోయినారు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకంగా నిధులు కేటాయించారు, ఎవరు పని చేయట్లేదని ఇబ్బందులు బాధ ఉండింది. ఆ అబ్బాయికి నేను పిలిపించి మరి నేను నిల్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యని అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఏంటంటే పక్కన ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు అక్కడ పని చేయనివ్వట్లేదు, అధికారుల్ని రానివ్వట్లేదు, మీరు దయచేసి నిల్చొని పని చేయించండి. ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి సమస్య తీర్చలేని పరిస్థితుల్లో ఇక్కడ లోకల్స్ చేస్తూ ఉన్నారనేది మా దృష్టికి తేవడం జరిగింది. అధికారులకి అక్కడ ఉన్నటువంటి మహిళలందరండి ఏకతాటిగా వచ్చి మీరు పోలీస్ సిబ్బందిని పెట్టి మాకు ఇక్కడ అభివృద్ధిని చేపించండి అని అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రోజు అభివృద్ధి కోసం కోరుతా ఉన్నారు. చిన్న సమస్యలు ఇంత అభివృద్ధి దిశగా బండారు శ్రావణి సింగనమల ఎమ్మెల్యే వెళ్తుంటే ఎందుకు నిరంతరం ఆమె పైన బురద చల్లడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయంటారు, ఎందుకు మేడం? అది ఇంకా పనిచేసే వాళ్ళ మీద రాళ్ళు పడతాయి, అవునా? అది మామూలే. ఖచ్చితంగా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఎనర్జీ తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో నాకు ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో, లోకేష్ అన్న గారు ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని నాకంటూ ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు మా స్థానిక సింగనమల నియోజకవర్గం నేటివ్ మాది. ఖచ్చితంగా మా వంతు సహాయం అందించాలి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద అని చెప్పి ఒక నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్తూ ఉన్నాము. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు
కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు సపోర్ట్ చేస్తూ సంక్షేమానికి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబంలో ఉంటాయండి. ఏ ఎమ్మెల్యే ఎదుర్కొన్నటువంటి విధంగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జిల్లాలో బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు విసరడం ఏంటి? అవులేండి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం ప్రజల గురించి మన ప్రజా క్షేత్రంలో బాగా పనిచేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో సింగనమల నియోజకవర్గ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా సమస్యలు ఉన్నాయి, తీర్చే సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అందుకే వైసీపీ వాళ్ళకి సవాళ్ళు వేస్తూ ఉన్నాం. ఊరికే బయటికి వచ్చి డ్రామాలు వేయడం కాదు, రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి ఏదో చూపించాలి, ఏదో మభ్య పెట్టాలంటే కాదు. అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వచ్చి మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రశ్నించండి. మేము అక్కడ ఉంటాం సమాధానం చెప్పేందుకు అని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా మన సింగనమల నియోజకవర్గంలో కూడా ఈ వైసీపీ నాయకులు ప్రతి వారానికి ఒకసారి ఏదో ఉంది ఏదో లేదు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఈరోజు లోకేష్ గారిని కూడా ఇష్టానుసారంగా తిట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి వాళ్ళని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రజల్లో ఎక్కడైతే మేము పని చేయట్లేదో మీరు తీసుకురండి. మీరు పని చేశారా, మేము పని చేసామో అసెంబ్లీ సాక్షిగా మేము చెప్తామని కూడా తెలియజేస్తాం. ఇటీవల మాజీ మంత్రి శైలజ్నాథ్ సింగనమల నియోజకవర్గం నీళ్లు లేవనేటువంటి విధంగా హెచ్ఎల్సీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి చాలా సీరియస్గా ఆందోళన చేశారు. రైతులతో కలిసి 2-3 ప్రాంతాల ప్రజలకు తాగేదానికి నీళ్లు కూడా లేదంటున్నారు. శైలజనాథ్ గారు చేసినటువంటిది ఆర్భాటం ఎక్కువ అండి. మీరు అక్కడ చూసుకుంటే శైలజనాథ్ గారిని నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో మనకి ఈ ఎంపీఆర్ డ్యామ్కి సంబంధించినటువంటి మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్ అంటే గేట్ల మరమ్మత్తు కానీ షట్టర్ల మరమ్మతులు కానీ కెనాల్ క్లీనింగ్ కానీ ఎందుకు చేయలేదు? ఈ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో చేయలేని నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మనం అవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కానీ మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లను యథావిధిగా ఒక రోజు లేట్ అయినా కూడా 120 రోజులు అంటే 140 రోజుల వరకు ఇచ్చాం. అంటే ఇలాంటి సమస్యలు గతంలో వాళ్ళు పట్టించుకొని ఉంటే మనకి ఇన్ఫ్లో కరెక్ట్గా ఉండేది, ఎక్కడ కూడా ఆటంకం రాకుండా వచ్చేది. ఈరోజు పుట్లూరు మండలానికి డెఫినెట్గా నీళ్ళు రాలేకపోవడాన్ని ఖచ్చితంగా అది వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అండి. ఆ రోజు వీళ్ళు గ్రీస్ పెట్టిన ₹1,00,000 అండి, 2 లక్షల రూపాయలు అండి. ఒక షటర్ వేసినా ఈ రోజు ఆ షటర్లు గేట్లు కొట్టుకుపోయే కదా మనకి ఇట్లాంటి సమస్య వచ్చింది. ఆ రోజు వాళ్ళు నిజంగా రిపేర్ చేసింటే బాగుండు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఇలా సమస్య వచ్చింది సార్, మేము అవన్నీ కూడా స్థానిక నాయకుల సహాయంతో, హెచ్ఎల్సీ డిపార్ట్మెంట్ సహాయంతో, అలాగే కలెక్టర్ గారి సహాయంతో, స్థానికంగా ఉన్నటువంటి మన మంత్రివర్యులు పయల్ కేశవ్ గారి సహాయంతో ఈ రోజు చిన్న చిన్న పనులన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ సహాయం చేస్తూ లేట్ అయినప్పటికీ కూడా ప్రజలకు నీళ్ళు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాము. దాన్ని అన్నీ తెలిసి అంటే షట్టర్ ఎలా ఊడిపోయిందో తెలుసు. అంటే ఎవడు కూడా ఇప్పటి వరకు కూడా కెనాల్ మీద నడిచిన పాపన పోలేదండి వైసీపీ నాయకులు. ఈ రోజు నేను ప్రతినిధిగా ఉంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డిస్ట్రిబ్యూటర్ తిరిగానండి. నేను ప్రతి కాలువని విజిట్ చేశాను. నేను ఈరోజు ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఇన్ఫ్లో తగ్గింది, ఎక్కడ అన్ఆథరైజ్డ్ మోటార్స్ వేసుకున్నారు అంటే చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించాలనే ధ్యేయంతో మనం పనిచేస్తూ ఉండి ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే చెరువులకి లిఫ్ట్ ఇవ్వడం కానీ అంటే ఎకరాల వారీగా ఇక్కడ పంట సాగు చేస్తూ ఉన్నారు. ఎక్కువ పుట్లూరులో తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిని ఈరోజు ట్యాంకర్ల రూపంలో కానీ ఇమీడియట్గా ఊర్లలో సమస్య వస్తే మనం బోర్లు వేపించడం కానీ లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఇప్పించడం, ఈరోజు గండికోట నుంచి పైప్ లైన్ నీళ్ళు ఇప్పించడం కానీ. మీరు మొన్న చూసుకుంటే సూరేపల్లి ఎస్సీ కాలనీ అండి 5 సంవత్సరాలు ఇబ్బంది పడినారు. మేము 10 రోజుల్లో చేపించాను నేను. అంటే చిత్తశుద్ధి, సమస్య తెలియదు కానీ ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి మనం పని చేపిస్తూ ఉన్నాము. ఇలా ప్రచార ఆర్భాటాలు వైఎస్ఆర్సీపీకి మామూలే, ప్రజలను మభ్యపెట్టాలి. రేపు నీళ్ళు విడుదల చేస్తున్నారంటే ఇవాళ అదే పనిగా హంగు ఆర్భాటాలతో ఎస్సీ ఆఫీసులకు పోయే పరిస్థితి ఉంటుంది. రేపు విత్తనాలు ఇస్తా ఉన్నామంటే ఈ రోజే ఆఫీసులలో రాజకీయాలు చేయడం లక్ష్యం అంటారా? అదో డ్రామాలండి అంతే. వాళ్ళ రాజకీయ ఎజెండా అది, మన రాజకీయ ఎజెండా అది కాదు. మనం గతంలో జరిగిన తప్పుల్ని ఈ రోజు సరి చేసుకుంటూ మనము వ్యవస్థని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఒక జవాబుదారీ పరిపాలన అందిస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వానికి, రండి మీరు అసెంబ్లీకి. మీ 11 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సాక్షిగా ఇవాళ మాట్లాడమని చెప్పండి. దేనికైనా సమాధానం చెప్పేకి మేము రెడీగా ఉన్నాం. ఇలా ఊరికే రోడ్లలో వచ్చి దొంగ
డ్రామాలు వేసుకుంటూ దొంగ ప్రొటెస్ట్లు చేసుకుంటూ ఈరోజు ఇంకా ప్రజలు నమ్ముతారంటే ఖచ్చితంగా నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తుంది. ఇప్పుడు మొత్తం పైన నియోజకవర్గంలో ఎన్ని చెరువులకు నీరు తీసుకొచ్చారు మేడం? ఉన్న ఆథరైజ్ చెరువులు అన్నిటికీ కూడా తీసుకొచ్చామండి. ఇప్పుడు సింగనమల్ల నియోజకవర్గం మండలంలో కూడా మనకి మైనర్ ఇరిగేషన్ ఉంది. దానికి కూడా ఆల్ డిస్ట్రిబ్యూటరీస్ కి కూడా మనం నీళ్ళు ఇవ్వడం. ఇప్పుడు మొన్ననే వరి నాటడానికి వెళ్ళాము. ఎలా అనిపించింది మేడం మల్లల్లో ప్రజలతో కలిసి? అది మంచి అనుభూతి అండి. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు మాకు అట్లాంటి అవకాశం లేదు. కానీ ప్రజలు పడుతున్నట్టు అంటే రైతులు మొక్క నాటినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు అయ్యే వరకు పడుతున్న ఇబ్బందులు చూడాలంటే ఖచ్చితంగా అదొక అనుభూతి. వెళ్ళాను నేను కూడా అక్కడ కూలీ రైతులతో కౌలు రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పొద్దున్నే వచ్చి ఎలాంటి శ్రమ చేస్తారు, మొక్క నాటిన తప్ప నుంచి మధ్యాహ్నం ఎలా వాళ్ళ డే అంతా ఎలా గడుస్తుంది, తర్వాత రైతులు నిజంగా పడుతున్నటువంటి సమస్యలు దగ్గరగా ఉండి చూశాను. సో ఖచ్చితంగా అవి కూడా నేను పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళకు కూడా ఆ ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఎంపీఆర్ డ్యామ్ నుంచి ప్రతి చెరువుకి కూడా మనం నీళ్ళు అందించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాము. పుట్లూరు కోమటికుంట్ల గరుచింతలపల్లి చెరువులకే కాకుండా ఈరోజు కొత్తగా మనము బొప్పేపల్లి చెరువుకి కూడా జియో తీసుకురావడం మన ప్రభుత్వంలోనే జరిగిందండి. అక్కడ కూడా 0.1 TMC నీళ్ళని అందిస్తామన్న ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. నిన్ననే మనం పుట్లూరు నుంచి కోమటికుంట్ల చెరువుకి నీళ్ళు వదలడం జరిగింది. దాదాపు 2 నెలలు లేట్ అయినప్పటికీ కూడా ఈ మరమ్మతుల ఇష్యూల వల్ల ఇప్పుడు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. నిన్ననే పూజ చేసి రావడం జరిగింది. ఖచ్చితంగా బొప్పేపల్లి చెరువు కూడా నీళ్ళు అందిస్తామని తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తాం. ఇటు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. కొన్ని సందర్భాలు మీరు వెళ్ళినప్పుడు ప్రజలు అగ్రెసివ్గా ప్రశ్నించినప్పుడు కూడా మీరు వాళ్ళని చాలా కూల్గా రిసీవ్ చేసుకుంటూ రారా నాన్న అనడము, కొబ్బరికాయలు కొట్టి వద్దాం రా, పోదాం రా, చూపిద్దాం, ఎలా సాధ్యమైంది మేడం? ఇంట్రెస్ట్ అండి. అంటే ప్రజలు మనకు అన్నీ ఉన్నాయండి, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి గత వైసీపీ ప్రభుత్వంలో పడ్డటువంటి అవస్థలు నేను కళ్ళారా చూశాను. సో అంత 5 సంవత్సరాలు వాళ్ళు ఓపిక నశించిపోయి ఈరోజు మన ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అయ్యే విధంగా కూడా వాళ్ళకి పనులు చేయించాలి. ఒక్కొక్కసారి వ్యవస్థలో ఈరోజు ఒక సిస్టమ్గా నడుస్తూ ఉన్నాం. గతంలో ఆ సిస్టమ్ లేదు. ఎట్లా పడితే అట్లా పనులు చేసుకున్నారు, ఎట్లా పడితే అట్లా జరిగిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక క్రమశిక్షణతో ఒక సిస్టాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనకి ఇట్లాంటి ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి. వాళ్ళకు ఓపిక సమాధానం చెప్పాలి అని మా నాయకుడు మాకు నేర్పించడం జరిగిందండి. ఎందుకంటే మాలాంటి ప్రతినిధులు మేము కూడా కూర్చున్నప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడినారు, వాళ్ళు చాలా అవస్థల్లో ఉన్నారు, వాళ్ళు ఏ చిన్న మాట అన్నా మీరు సహనం కోల్పోకూడదు. ఒక ప్రతినిధిగా వాళ్ళకి ఒక రోల్ మోడల్గా మీరు నిల్చోవాలి. ఏం సమస్య వచ్చినా ఓపిక్గా వాళ్ళని అర్థం చేయించే విధంగా మీరు కూడా మీ సెల్ఫ్ని డెవలప్ చేసుకోవాలని మాకు చెప్పారు. అదే ఆదేశాల ప్రకారంగా మాకు లోకేష్ అన్న గారు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. ఆయన మనం చూసాము యువగలం పాదయాత్రలో ఎక్కడ సహనం కోల్పోలేదు. వైసీపీ ప్రభుత్వంలో అడుగున ఇబ్బంది పెట్టారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే. ఎక్కడ సహనం కోల్పోకుండా ఆయన అనుకున్న సంకల్పాన్ని రీచ్ అయ్యారు. ఇవాళ ఆ స్ఫూర్తితో మేము కూడా ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు గ్రామాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురెళ్ళి మేము ఆ సమస్యల్ని తీరుస్తామని తెలియదు. సొంత పార్టీలో కూడా బాగా రాజకీయ పోరాటం చేస్తున్నట్టున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలండి, అవన్నీ కూడా అధిష్టానం అన్ని క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఒక మనుషులం మనము ఒకరిలాగా ఆలోచించము. అవన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ఏకతాటిగా ఒక కుటుంబంగా మేమంతా ముందుకు వెళ్తా ఉన్నాము. మాకు ఒకటే ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయట పెడతాము, వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ బయట పెడతాం. మేమంతా కలిసి కట్టుకొని ఈరోజు ఎలక్షన్ చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ప్రజలకి హామీ ఇచ్చాము. ప్రతి గ్రామాల్లో ప్రతి నాయకుడితో మేము వెళ్ళి ఈరోజు ప్రచారం చేసుకొని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది అభివృద్ధిని ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నాం. అదేవిధంగానే కూడా రైతాంగానికి నీరిచ్చి పంట పొలాలు పండించి వాటిని సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా కూడా చూస్తున్నాం. అంతేకాకుండా కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు ఉంటాయి, వాటన్నింటినీ కూడా సమర్థంగా ఎదుర్కొంటాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో అభివృద్ధి దిశగా ముందుకెళ్తామనేటువంటి విధంగా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పష్టం చేస్తున్నారు. రసూల్ ఇట్సీ టీవీ అనంతపురం జిల్లా నుంచి.